ఇవాళ కూడా బాధ ఉంది, ఈరోజు కూడా ఉంది ఆ బాధ. చాలా ఇబ్బందులు పడతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు సరిగా రావు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రజలు వలసపోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఒకటి 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 బాగు చేసుకుంటూ వచ్చినాం. మీరందరూ కూడా చూసినారు, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే ఈ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది, రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు. ఏం ఉద్ధరించిందని, ఆనాడు ఎవరు బాగుపడ్డారని, ఎవరి కోసం ఏదైనా జరిగిందా? అంత అరాచకాలు, పేదోళ్ళు పేదలుగానే ఉండిపోయిన తమాషా. ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చెయ్యలే. చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి, దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. స్వతంత్రం వచ్చినాడ చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో దళిత వర్గం బాగుపడాలి, గిరిజన వర్గాలు బాగుపడాలి, కానీ జరగలేదు. అదేవిధంగా ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలందరినీ పట్టుకపోయి జైళ్ళలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు, అవసరమే లేదు. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం. పేదల సంక్షేమం చేసినాం. 200 పెన్షన్ 2000 చేసినాం. మీ అందరికి తెలుసా విషయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీ గ్రామాలలో జరుగుతున్న పనులే. సంక్షేమం చూసినాం, ఆ తర్వాత రైతాంగం మీద పడ్డాం. రైతులు